ఒక బల పరీక్ష, అనేక రాజకీయ వికారాలు. ఓటింగ్ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీ బయటపెట్టిన విశేషమిది. ఈ బల పరీక్ష కేవలం ప్రభుత్వ మనుగడ కోసం జరిగిన ఓటింగ్ కాదు. దశాబ్దాలుగా దాచిపెట్టిన రాజకీయ వికృతులు, భయాలు, బలహీనతలు, భవిష్యత్తు సమీకరణాలన్నింటినీ బయటపెట్టిన సంఘటన. అసలు ఈ బల పరీక్షలో గెలిచింది విజయ్ ప్రభుత్వమా, లేక ఓడిపోయింది పాత తమిళ రాజకీయ వ్యవస్థనా అనేదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. మొదట టీవీకే విజయ్ వైఖరి చూస్తే ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా స్పష్టమైన మెజారిటీ రాలేదు. కానీ బల పరీక్ష నాటికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు రావడం వెనుక రాజకీయ అవకాశవాదం, భవిష్యత్ లెక్కలు అన్నీ కలిసిపోయాయి. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్, ఏఎంఎంకే, రెబెల్ ఎమ్మెల్యే వరకు విజయ్ పక్కన నిలబడటం డీఎంకేకు ప్రత్యామ్నాయం కావాలి అనే రాజకీయ వాస్తవాన్ని చూపించింది. కానీ విజయ్ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. సినిమా అభిమానాన్ని రాజకీయ స్థిరత్వంగా మార్చడం చాలా కష్టం. తమిళనాడు ఓటరు భావోద్వేగంతో ఓటేస్తాడు, కానీ పాలన విషయంలో చాలా కఠినంగా తీర్పు ఇస్తాడు. అందుకే విజయ్ తన మొదటి ప్రసంగంలోనే లౌకిక ప్రభుత్వం, సామాజిక న్యాయం, గత ప్రభుత్వ మంచి పథకాలు కొనసాగిస్తాం, మహిళల భద్రత వంటి పదాలు ఎక్కువగా ఉపయోగించాడు. అంటే ఆయన ఇప్పటికిప్పుడు తీవ్ర సిద్ధాంత రాజకీయాల కంటే సాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇమేజ్ నిర్మించాలనుకుంటున్నాడు. అయితే డీఎంకే వైఖరి అత్యంత వ్యూహాత్మకముంది. ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. రీల్ ప్రభుత్వం, హార్స్ ట్రేడింగ్, 60% ప్రజలు వ్యతిరేకం వంటి వ్యాఖ్యలతో విజయ్ లెజిటిమసీని దెబ్బతీయాలని చూశారు. చివరికి డీఎంకే వాకౌట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం కూలిపోతే ప్రజల్లో విజయ్కు భారీ సానుభూతి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డీఎంకే ఇప్పుడు ఆపరేషన్ వెయిట్ అండ్ వాచ్లోకి వెళ్ళింది. డీఎంకే రాబోయే రోజుల్లో 3 ప్రధాన పోరాటాలు చేస్తుంది. విజయ్ పరిపాలనలో ప్రతి తప్పును హైలైట్ చేయడం, సంక్షేమ పథకాల అమలుపై ఒత్తిడి తేవడం, భాష, రాష్ట్ర హక్కులు, డీలిమిటేషన్, హిందీ వ్యతిరేకత వంటి భావోద్వేగ అంశాలతో తిరిగి క్యాడర్ను బలోపేతం చేయడం. ఈ లక్ష్యాలతో డీఎంకే భవిష్యత్తు రాజకీయాలు చేసే అవకాశాలున్నాయి. ఇక అన్నా డీఎంకే పరిస్థితి అత్యంత ప్రమాదకరం. ఈ బల పరీక్ష అసలు అన్నా డీఎంకే అంతర్గత బలహీనతను బయటపెట్టింది. పళనిస్వామి వ్యతిరేకించిన రెబెల్ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వడం అంటే పార్టీ కంట్రోల్ పూర్తిగా జారిపోయిందని అర్థం. ఒకప్పుడు జయలలిత తర్వాత అధికారాన్ని నిలబెట్టిన పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభంలో మునిగిపోయింది. ఇకపై అన్నా డీఎంకేలో 3 పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. పళనిస్వామి వర్గం కఠిన వైఖరి తీసుకొని రెబల్స్పై చర్యలు తీసుకోవచ్చు. రెబల్ వర్గం క్రమంగా టీవీకేలో కలిసిపోయే అవకాశం ఉంది. కొందరు ఎమ్మెల్యేలు కింగ్ మేకర్ రాజకీయాలు ఆడుతూ 2 వైపులా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడ విజయ్ చాలా తెలివిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆయన నేరుగా అన్నా డీఎంకేను పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించకపోవచ్చు. బదులుగా పళనిస్వామి వర్గాన్ని బలహీనపరుస్తూ రెబల్ వర్గాన్ని తన వైపు లాగుతూ సహజ ప్రత్యామ్నాయంగా టీవీకేను పెంచే వ్యూహం అవలంబించవచ్చు. బీజేపీ పరిస్థితి ఇంకా సంక్లిష్టం కానుంది. ఈ బల పరీక్షలో బీజేపీ తటస్థంగా ఉండటం చాలా చెప్పింది. తమిళనాడులో తమకు స్వతంత్ర బలం లేదని బీజేపీకి తెలుసు. అన్నా డీఎంకేపై ఆధారపడితే అది చీలిపోతుంది. విజయ్తో దగ్గరవ్వాలంటే ఆయన సెక్యులర్ ఇమేజ్ అడ్డుగా ఉంది. అందుకే ప్రస్తుతం బీజేపీ పూర్తిగా వ్యూహాత్మక మౌనంలో ఉంది. అయితే భవిష్యత్తులో 2 అవకాశాలు కనిపిస్తున్నాయి. పళనిస్వామి బలహీనపడితే బీజేపీ నేరుగా టీవీకేతో సాఫ్ట్ అండ్ స్టాండింగ్కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే అన్నా డీఎంకేలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించి మళ్లీ కూటమిని తిరిగి నిర్మించే ఆలోచనలు చేస్తుంది. చిన్న పార్టీల పరిస్థితి కూడా ఆసక్తికరం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలు బయట మద్దతు ఇస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ పార్టీలు ప్రతి బిల్లుపై ఒత్తిడి తీసుకురావడం ఖాయం. ముఖ్యంగా సామాజిక న్యాయం, మైనారిటీ హక్కులు, భాష, రాజకీయాలు, డీలిమిటేషన్ వంటి అంశాలు టీవీకేను పరీక్షిస్తాయి. ఇప్పటికిప్పుడు విజయ్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే వెంటనే ఎన్నికలు రావడాన్ని డీఎంకే సహా ఏ పార్టీ ఇష్టపడటం లేదు. కానీ అసలు సమస్య బిల్లుల దగ్గర మొదలవుతుంది. బయట మద్దతు ఇచ్చే పార్టీలు ప్రతి చట్టంపై షరతులు పెడితే ప్రభుత్వం ఇబ్బంది పడొచ్చు. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు, నియామకాలు, రాష్ట్ర హక్కుల అంశాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వచ్చే 2 ఏళ్లలో విజయ్ ఏ మేరకు రాటుదేలుతాడో అనే అంశంపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఈ బల పరీక్ష తర్వాత తమిళనాడు రాజకీయాలు ఇక పాత మాదిరిగా ఉండవు. ఇప్పటి వరకు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకే అయితే
ఇకపై డీఎంకే వర్సెస్ టీవీకే ప్రధాన పోరుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నా డీఎంకే బతుకుతుందా? బీజేపీ కొత్త వ్యూహం వేస్తుందా? లేక విజయ్ నిజంగానే తమిళ రాజకీయాల కొత్త శకానికి నాంది పలుకుతాడా అన్నది ఇప్పుడు దక్షిణ భారత రాజకీయాల్లో అతిపెద్ద ప్రశ్నగా మారింది.